ఇదంతా మైదాతో చేస్తాం. దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. అలాంటి 350 కుటుంబాలు ఉన్నాయి, దీని మీదే బతుకుతూ ఉంటారు. తిరుపతికి అతి సమీపంలో ఏపీకే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సైతం వినాయకుడి పేపరు మట్టి బొమ్మతో తయారు చేసే బొమ్మల క్వార్టర్స్లో ప్రస్తుతం మనం ఉన్నాం. బొమ్మల క్వార్టర్స్లోని కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి జీవగాథను మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కి ముందు తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చి తిరుపతి బొమ్మల క్వార్టర్స్లో కొన్ని కుటుంబాలు స్థిరపడ్డాయి. వినాయక విగ్రహాల తయారీనే వీరికి జీవనోపాధి. అప్పట్లో 20 కుటుంబాలుగా వచ్చిన బొమ్మల తయారీదారులు ఇప్పుడు 350 కుటుంబాలయ్యారు. తిరుపతిలోని మంగళం సమీపంలో ఓ ప్రాంతాన్ని వీరికంటూ ఏర్పాటు చేసుకుని దానికి బొమ్మల క్వార్టర్స్ అని పేరు పెట్టుకున్నారు. కేవలం పేపరు, అట్టముక్కల గుజ్జు, బంకమట్టితోనే ఇక్కడ వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. 1982 నుంచి ఈ ఏరియా డెవలప్ అవుతూ వచ్చింది. పండుగ హడావిడి మొదలవడానికి చాలా ముందు నుంచే విగ్రహాల తయారీ మొదలవుతుంది. ఇక్కడ 1 అడుగు నుంచి 18 అడుగుల వరకు వినాయకుడి రూపాలను తయారు చేస్తారు. ప్రకృతి హితం కోసం వీరే స్వచ్ఛందంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను బొమ్మల క్వార్టర్స్లో నిషేధించుకున్నారు. జనవరి నుంచి ప్రారంభమయ్యే వినాయక విగ్రహాల తయారీ పనిని 8 నెలల పాటు ఓ యూనియన్లా చేసుకుంటారు. పని లేని ఆ 4 నెలలు కూలీ పనులకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు ఇది బొమ్మల క్వార్టర్స్. మనాడి 82లో స్టేట్ అవార్డు తీశారు. దాని తర్వాత క్వార్టర్స్ అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసి అప్పటి నుంచి అప్పుడు ఒక 100 మంది ఉన్నారు. ఇప్పుడు 350 మంది విగ్రహాల తయారీ కుటుంబాలు ఉన్నాయి. ఇది మేమేం చేస్తామంటే, మేము నీళ్ళల్లో కరిగిపోయే వినాయకుల్ని చేస్తాము. పిఓపి చేయము. గవర్నమెంట్ పిఓపి మీద నిషేధం చేయాలి, లేకపోతే రైటాలుగా మాకు పర్మిషన్ ఇవ్వాలి ఈ పిఓపి చేసుకునేదానికి. దీనివల్ల ఏం చేస్తారంటే, గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలి. సబ్సిడీ లోన్స్, లేకపోతే తక్కువ వడ్డీ లోన్స్. అలాంటి 350 కుటుంబాలు ఉన్నాయి. దీని మీదే బతుకుతూ ఉంటారు. మేము మా తాతల కాలం నుంచి ఈ పేపర్తోనే చేస్తూ ఉన్నాం. పిఓపి ఎప్పుడు వాడడం లేదు, ఎందుకంటే గవర్నమెంట్కి విరుద్ధంగా మేము ఏమీ చేయడం లేదు. పెయింట్లు కూడా వాటర్ పెయింట్లే, పొల్యూషన్ లేని పెయింట్లు, పొల్యూషన్ లేని మెటీరియల్తో వినాయకులు 3 అడుగుల నుంచి 18 అడుగుల దాకా చేస్తాం. 1 అడుగు 2 అడుగు అవి మట్టితో చేస్తాం. ఇక్కడ మాకు గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయాలి. ఇక్కడ కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ పంపిస్తాం. మన చుట్టూ ఏపీ తప్ప కర్ణాటకలో గవర్నమెంటే నిషేధించింది పిఓపిని చేయకూడదు అని. తమిళనాడులో ఒక జీవోనే ఇచ్చేసినారు, పిఓపి చేయకూడదు. దీనివల్ల చెరువులు నిండిపోతుంది. భావితరాలకి చెరువులు అనేది ఉండదు. పిఓపి చేసినారంటే వ్యవసాయానికి నీళ్ళు ఉండవు. దాని గేదెలు, ఆవులు తాగడం వల్ల దానికి క్యాన్సర్ అలాంటి ఎఫెక్ట్ వస్తుంది. పిఓపి వల్ల పైరుకి ఎఫెక్ట్, అన్నిటికీ. దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. లేకపోతే మా 350 కుటుంబాలకి పిఓపి రెడీ చేసుకునేదానికి గవర్నమెంట్ రైటాలుగా పర్మిషన్ ఇవ్వాలి. ఇది ఒకటే జీవనాధారం. దీని తర్వాత కూలీలకు పోతారు. మళ్ళీ జనవరికి స్టార్ట్ చేస్తారు. పిఓపి అయితే ఒక 3 నెలల్లో రెడీ చేసేవచ్చు బొమ్మల్ని. ఇది జనవరి నుంచి చేస్తూ వస్తేనే ఇది మొత్తం ఈ బొమ్మ వచ్చి పిఓపితో చేస్తే 1 టన్ను ఉంటుంది. ఇది కాగితో గుజ్జుతో చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది 30 కేజీలు ఉంటుంది. ఇది నీళ్ళల్లో కరిగిపోతుంది. ఇదంతా మైదాతో చేస్తాం. ఈ మైదాని చేపలు తినేస్తుంది. ఇది చేపలకి ఆహారంలా ఉంటుంది. దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. కేవలం తిరుపతికే కాక కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి బొమ్మలను ఎగుమతి చేస్తూ ఉంటారు. ఏటా 3 లక్షల విగ్రహాలను బొమ్మల క్వార్టర్స్లోనే తయారు చేస్తారు. వారసత్వంగా వస్తున్న ఈ విద్యను తర్వాతి తరాలు కొనసాగిస్తున్నాయి.